రాష్ట్ర ప్రభుత్వం వస్త్ర వ్యాపారుల పట్ల మొండిగా వ్యవహరిస్తూ వ్యాట్ ట్యాక్స్ ను అమలు చేస్తోందని వస్త్ర వ్యాపారుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు బచ్చు వెంకట నరసింహారావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నుండి ఆహ్వానం రావడం జరిగిందని ఈ నెల 26న రాజధానికి బయలుదేరి వెళ్తున్నామని చెప్పారు. వ్యాట్ ను రద్దు చేయకుంటే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వస్త్ర వ్యాపారంపై ప్రభుత్వం విధించిన 5% వ్యాట్ను ఎత్తివేయాలని కోరుతూ నగరంలోని వస్త్రలత వద్ద వ్యాపారస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 3వ రోజుకు చేరుకున్నాయి. టెక్స్టైల్ ఎండెంట్ ఏజెంట్స్ అసోసియేషన్ సభ్యులు 3వ రోజు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బచ్చు నరసింహారావు మాట్లాడుతూ వ్యాట్కు వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారులు చేస్తున్న ఉద్యమం విజయవంతమైందని, ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర లేవకుంటే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. వస్త్ర వ్యాపారులతో ఈ నెల 26న ముఖ్యమంత్రి చర్చలకు ఆహ్వానం పంపడం జరిగిందన్నారు. రీజనబుల్ కోరికను మన్నించి మమ్మల్ని మరి సంభాషణకు పిలిచి దీన్ని చక్కటి మార్గంలో అంచెలంచెలుగా పెరగకుండా దీన్ని రద్దు చేస్తారని మమ్మల్ని ఆహ్వానిస్తారని చెప్పి మేము తలుస్తున్నాం. అలాగే మాకు పిలుపు వచ్చింది. ఈ రోజున మేము రేపటి రోజున సీఎం గారిని కలవడానికి బయలుదేరుతున్నాం. మా మంచి రోజులతోటి చక్కగా సీఎం గారికి వారి మంచి ఆలోచనతో మమ్మల్ని ఆహ్వానించినందుకు సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వ్యాపార వర్గాల తరపున మేము ఈ రోజున హైదరాబాద్ కూడా బయలుదేరి వెళ్తున్నాం. ఈ 5% వ్యాట్ ట్యాక్స్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే విధించి ఇట్లా ప్రజల్ని బాధ పెట్టడం మంచిది కాదు. డిపార్ట్మెంట్ వారు కూడా మా బేళ్ళు ఆపి చాలా బాధలకు గురి చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వారికి కూడా దీని విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాము.